ప్రజల్లో సింపతి కోసం మాజీ ఎంపీ మార్గని భరత్ తన వాహనాన్ని తగలబెట్టుకున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపణలను భరత్ ఖండించారు. ఆదిరెడ్డి వాసు ఆరోపణలపై భరత్ కౌంటర్ ఇచ్చారు. అలా చేయలేదని ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఛాలెంజ్ చేశారు. నెల రోజుల క్రితం ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి సీఎం, డిప్యూటీ సీఎం లెవెల్లో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చరిస్మాతోనే మీరు గెలిచారని ధ్వజమెత్తారు. ఆయన అంత మాత్రాన నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉంటే నువ్వు ఎంత పెద్ద మనిషినైనా నువ్వు బయటపెట్టు, నాకేం అభ్యంతరం లేదు. నువ్వేదో A1, A2, A3 అని మాట్లాడుతున్నావు కదా, A20 దాకా పెట్టుకోవయ్యా, ఎవడొద్దన్నాడు? ఎవిడెన్సెస్ ఉంటే బయట పెట్టమనే నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ కాకుండా నేనేమన్నా అప్పుడు మేము ఉన్నప్పుడు గుడి దగ్గరికి నేను రమ్మన్నానా, కొబ్బరికాయలు కొట్టమన్నానా, ప్రదక్షిణాలు తిరగమన్నానా? తప్పే ఉంది. నువ్వు నీతి, నిజాయితీ, సచ్చీలత ఉంటే వచ్చి ప్రమాణం చేయడానికి తప్పే ఉంది. నువ్వు ఒక మాట కూడా తోలనాడి మాట్లాడు. శివుడు పారిపోతాడనే పదాలు, శివయ్య పారిపోతాడనే పదాలు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏంటి అహంకారమా? నువ్వు అయ్యింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు. ఎమ్మెల్యే 4 రోజులు కాలా. ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే 175లో నువ్వు ఒకటివి. నువ్వేదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతూ ఉన్నావు. ఏదో తమరు బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు. ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలని అంటే, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే వచ్చారు. ఆయనకి మీరు అందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు. అది